కోనసీమలో సంక్రాంతి వేడుకలకు కోడి పందాలకు బర్లను సిద్ధం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లను ఆకర్షించేలా బర్లు రెడీ చేశారు. అంతేకాకుండా బర్ల వద్దే సంక్రాంతి వేడుకలు నిర్వహించడానికి భారీ సెట్టింగులతో తీర్చిదిద్దారు. అమలాపురం సమీపంలోని కోడి పందాల దగ్గర ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి వేడుకలకు సంబంధించి కోడి పందాలకు అన్ని ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నాయి. అటు అమలాపురం, కాకినాడ, ముమ్మిడివరం, నరసాపురం, అదేవిధంగా పాలకొల్లు, దెందులూరు, భీమవరం ఇలాంటి ప్లేసెస్లో భారీగా పెద్ద పెద్ద కోడి పందాలకు బర్రెలు సిద్ధం చేస్తుంటే విలేజెస్లో కూడా చిన్న చిన్న కోడి పందాలతో పాటుగా వస్తున్నటువంటి వాళ్ళని ఆకర్షించడం కోసం అటు సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్ కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విజువల్కి సంబంధించి అంటే ఇవి చిన్న కోడి పందె బర్రెలు అంటే దాదాపుగా మొత్తం మీద కూడా ఒక పందెముకు సంబంధించి 25,000 నుంచి 50,000 వరకు జరిగేటటువంటి చిన్న కోడి పందెం బర్రెలకు సంబంధించి ఇది అమలాపురం శివారులో ఏర్పాటు చేసినటువంటి పందెం బర్రె. ఎక్కడ కూడా కోడికి సంబంధించినటువంటి కాళ్లకు ఉన్నటువంటి గోర్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చాలా శుతిమెత్తని మట్టిని తీసుకొచ్చి మరీ ఈ పందెం బర్రెల్లోకి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విఐపి మూమెంట్ ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మంత్రి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ ఫొటోస్నే డిస్ప్లే చేసి వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మెస్ అంతా కూడా కట్టేసి ఎదురు బదురుగా వస్తున్నటువంటి వాళ్ళని ఆకర్షించడంతో పాటుగా రెండు ఆ పందెం బర్రెలను అయితే ఒకే ప్లేస్లో ఏర్పాటు చేసినటువంటి విజువల్ మనం అయితే చూడొచ్చు. అలా ఈ పందెం బర్రెలను ఏర్పాటు చేయడం, ఇక్కడ పందాలకు సంబంధించినటువంటి చేయడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటిది సంక్రాంతి వేడుకలకు సంబంధించి నేను ఒకసారి అక్కడికి వెళ్ళి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ ప్లేసెస్కి సంబంధించి మొత్తం అంతా కూడా భోగిమంటను అంటే రేపు భోగి కావడంతో భోగిమంట వేయడానికి, అదేవిధంగా చిన్న అంటే గ్రామాల్లో ఏ విధంగా అయితే చిన్న ఆ పూరి ఇళ్ళు ఉంటాయో ఆ పూరిళ్ళకి సంబంధించి ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మనం బ్రతుకుదేరుకు సంబంధించి అవన్నీ ఏ విధంగా ఉంటాయో చూపించడం కోసం చాలా అంటే చాలా చక్కగా ఒక చిన్న పూరింటిని వేయడం సంక్రాంతి వేడుకలకు సంబంధించి, అదేవిధంగా ఎడ్ల బళ్ళకి సంబంధించినటువంటి చక్రాలను డిజైన్ చేయడానికి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే పొంగల్ వండుతూ ఉంటారు, దాన్ని ఆ సెటప్ అంతా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కోనసీమకు పెట్టింది పేరు ప్రబల తీర్థం. ఎందుకంటే కోనసీమలో జరిగేటటువంటి ప్రబల తీర్థానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అనేక ప్లేసెస్ నుంచి వచ్చి ఈ ప్రబల తీర్థాన్ని చూస్తున్నటువంటి వాళ్ళని అయితే మనం అయితే చూస్తున్నాం. ప్రబల తీర్థానికి సంబంధించిన వాటి సెట్ కూడా వేసినటువంటిది. అదేవిధంగా ఎడ్ల బళ్ళను ఇక్కడ ఉంచి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందనేది, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ సంక్రాంతి వేడుకలకు సంబంధించి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణకి సంబంధించి అటు హైదరాబాద్ కానీ తెలంగాణ జిల్లాల్లో నుంచి ఇప్పటికే మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని హోటల్స్లో రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉందో అక్కడికి వచ్చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఈ కోడి పందాలను చూడడానికి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఎందుకంటే అటు కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది ఇక్కడ ఆక్వా ఫీల్డ్లో వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే అనేక మంది ఉన్నారు. ఈ సంక్రాంతి వేడుకలు వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్నవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి చాలా అందమైనటువంటి ముగ్గులు పెట్టి ఇవి పర్మనెంట్గా ఉండేలాగా అయితే సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ఇటువైపు కనుక మనం చూస్తే ఈ ఏర్పాట్లన్నీ కూడా పేకాట, గుండాటకు సంబంధించినటువంటివి. ఇలా అన్నింటినీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చూసినా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్, అదేవిధంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టేసి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పోలీసులు ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు వారం రోజుల క్రితమే ఇక రానున్నది సంక్రాంతి, అందరూ ఆ కోడి పందాలు ఆడుకుంటారు, ఎందుకంటే అటు తమిళనాడులో జల్లికట్టు విషయంలో కూడా పోరాటి మరి తెచ్చుకున్నారు, ఇది మన సంస్కృతి సాంప్రదాయం అని మాట్లాడినటువంటి నేపథ్యంలో పోలీసుల అనుమతి కూడా అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బర్రెల దగ్గరికి అయితే మీడియాని కానీ ఎవరిని ప్రస్తుతానికి రానివ్వట్లేదు. రేపు పందాలు స్టార్ట్ అయిన తర్వాత రానిచ్చే అవకాశం అయితే ఉంది. చిన్న చిన్న బర్రెలతో సహా అన్ని చోట్ల ఇప్పుడు కోడి పందాల బర్రెలు అయితే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా సిద్ధం చేసినటువంటిదే ఇది కోనసీమలో ఉన్నటువంటి అమలాపురంలో ఒక ఆ రోడ్డు చివరి మారుమూలను ఏర్పాటు చేసినటువంటి ఒక పందెం బర్రె. రేపు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే సంక్రాంతి కోడి పందాలకు, సంక్రాంతి వేడుకలకు అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ముఖ్యంగా కోనసీమ ప్రాంతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.